తూర్పుగోదావరి జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు తీరటం లేదు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడడంతో రెస్టారెంట్స్, హాస్టల్స్పై భారం పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా లేక కొన్ని హోటల్ నిర్వాహకులు మూసేస్తారు. కొన్ని చోట్ల హోటల్స్ మూసేస్తుంటే మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై నిర్వాహకులు వంటలు చేయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. అనేక రెస్టారెంట్లు గ్యాస్ కొరతతోటి మూతపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఇరాన్పై జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడింది. దానివల్ల గ్యాస్ సరఫరా లేక ఈ గ్యాస్ సిలిండర్లు సప్లై చేయలేకపోతున్నాం అనేది ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇప్పుడు ఉన్న పరిస్థితి. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ ఈ గ్యాస్ కొరతతోటి చాలా హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో కట్టెల మీద వంట చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చాలా చోట్ల చూసినట్లయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఏ విధంగా కట్టెల మీద ఇక్కడ కట్టెలు కూడా లాట్లు వేస్తున్నారు. రోడ్డు మీద పెట్టుకుని కూడా ఈ వంటలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోపల చేయడానికి ఇలాంటి పొయ్యిలు పూర్వం ఉండేవి. ఇప్పుడు కట్టెల పొయ్యిలు కానీ ఊక పొయ్యిలు కానీ లేకపోవడంతో అందరం కూడా రోడ్డు మీద పెట్టుకుని ఈ వంటలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే వీళ్ళకి నిత్యం కార్మికులు ఉంటారో ఆ కార్మికులకి పని చెప్పడం కోసం అయితే మళ్ళీ హోటల్ మూసి మళ్ళీ తెరిస్తే కార్మికులు దొరకని పరిస్థితిలో ఇప్పుడు ఈ విధంగా గ్యాస్ కొరత అయినప్పటికీ కూడా ఏదోలాగా వంటలు కట్టెలతోటి చేసి ఇక్కడ వ్యాపారం చేసుకున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. ఈరోజు చూసినట్లయితే చాలా వరకు కూడా గ్యాస్ సరఫరా పూర్తిగా కమర్షియల్ గ్యాస్ అందలేదు. అంటే రోజు కూడా హోటల్లో స్థాయిని బట్టి వారి అవసరాన్ని బట్టి 1 నుంచి 5 గ్యాస్ సిలిండర్ల వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు వివిధ గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఇది సరఫరా అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్యాస్ సరఫరా లేదని కాబట్టి ఈ కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయలేకపోతున్నామని చెప్పి ఏజెన్సీలు చెప్తూ ఇప్పుడు ఈ కొరతని కృత్రిమంగా కూడా క్రియేట్ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎటు చూసినా కానీ ఇక్కడ బయటే పొయ్యిలు పెట్టుకుని ఇక్కడ వంటలు చేస్తున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి చూసినట్లయితే దాదాపుగా 500కి పైగా ఈ హోటల్స్ చిన్న పెద్ద అన్నీ ఉంటాయి. అయితే ఒక రాజమండ్రిలోనే దాదాపు 300 హోటల్స్ వరకు ఉన్న పరిస్థితి ఉంది. అయితే చిన్న హోటల్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది, అలాగే పెద్ద హోటల్కి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుంది. అయితే మీడియంగా నడిచే హోటల్స్కి అయితే ఏదో ఒక పూట తీస్తే ఒక పూట తీయని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితి ఉంది. అంటే రోజుకి 1 నుంచి 5 గ్యాస్ సిలిండర్లు, అంటే 5 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సిన వాళ్ళకి 2, ఈ రోజు అయితే ఆ 2 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే 2 ఇవ్వాల్సిన వాళ్ళకి 1 అలాగా ఇస్తున్నారు. దీనివల్ల ఒక పెద్ద సమస్య తలెత్తి ఇప్పుడు మొత్తం ఫుడ్ ఇండస్ట్రీకి, అంటే ఈ రెస్టారెంట్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది? ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఈ పొలాల మీద వంటలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ అందకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు అసలు మీకు కమర్షియల్ గ్యాస్ అందట్లేదు? ఇంతకుముందు ఎన్ని బండ్ల మీద మీరు వంటలు చేస్తూ ఉండేవారు? మేము రోజు 2 బండ్లు వాడేవాళ్ళం అండి, సీసీ బండ్లు. కమర్షియల్ బండ్లు 2 బండ్లు వాడేవాళ్ళం. ఇప్పుడు టోటల్గా మొత్తం బంద్ చేస్తారండి, మాకు ఇవ్వట్లేదు. నెక్స్ట్ మేము గొడౌన్ దగ్గరికి వెళ్ళినా కానీ అసలు కమర్షియల్ బండలు లేవని మాకు చూపిస్తున్నారు. వ్యాపారాలు చాలా క్లిష్టంగా అయిపోయిందండి. చేయడానికి కూడా పొలాల మీద మాకు ఎప్పుడు అలవాట్లేదు, ఫస్ట్ నుంచి అలవాటు లేక పొలాల మీద చేసాం. దాంతోపాటు ఆ ఎండకి చాలా భయంకరమైన మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నరకం అనిపిస్తున్నారండి. లేదంటే కానీ పొలాల మీద చేసింది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అని కస్టమర్లు చెప్పడంతో కొంచెం ఆ ఉత్సాహంతో మేము దీన్ని కంటిన్యూ చేయవలసి వస్తుందండి. అంటే ఎన్ని రోజులు బట్టి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది? ఇప్పుడు మీకు ఈ రోజు గ్యాస్ ఏమైనా అందిందా అందలేదు? మాకు గ్యాస్ అనేది లేదండి, టోటల్గా గ్యాస్ అనేది కమర్షియల్ బండలు లేవండి. చిన్న డొమెస్టిక్ అనేది మేము వాడకూడదండి, కమర్షియల్ వాడాలి కాబట్టి లేదండి, ప్రజెంట్ అది లేవండి. దాని మీద పొలాల పొయ్యి మీద వండుతున్నామండి. ఈ ఒక్కరోజు కొంచెం క్లైమేట్ బాగుందని కొంచెం సరదాగా చేసుకుంటున్నాం, కానీ లేకపోతే ఒక 5 days 6 days నుంచి అయితే చాలా నరకం అనిపించామండి. అంటే ఎండల వల్ల కూడా ఇబ్బంది ఏర్పడి? ఎండలండి, మెయిన్ ఎండలే కదండి. ఎండలో బయట చేయాలండి, ఇది లోన చేసే వర్క్ కాదు ఇది. పొలాల మీద తినేటప్పుడు ఈ పొగంతో లోనకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు అందరూ. చాలా నరకం అనిపిస్తున్నామండి. కాకపోతే ఈవేళ క్లైమేట్ వల్ల కొంచెం ఇప్పుడు మనకి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా మనకు గోకావరంలోనే ఇక్కడే ఉన్నాయి. ఈ మనకి గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా ఇక్కడే డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సి ఉంది. ఏదో గ్యాస్కి డబ్బులు వీళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించకపోవడం వల్ల
సరఫరా ఆగిందని అంటున్నారు. మీ దృష్టికి ఏమొచ్చింది? అవి మాకు మాకు చిన్న వ్యాపారస్తులు కదండి, మాకు అవన్నీ తెలియదండి. మేము ఈ సమస్యలతోనే మేము ఈ ఒక రోజు వస్తే ఒక రోజు రారండి స్టాఫ్. ఎలాగైతే ఈ పొలాల మీద వంటలు అయితే ఒక రోజు ఈవేళ వస్తారండి, మళ్ళీ ఈవినింగ్ రావట్లేదు. వాళ్ళు మళ్ళీ బ్రతిమాలుకుంటున్నామండి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు కూడా చాలా బాధపడిపోతున్నారండి. మా పిల్లల్ని పొలాల దగ్గర పెట్టేస్తున్నారని బాధపడుతున్నారు. దాని మీద చిన్న కష్టాలు ఉన్నాయండి. అంటే మీరు ఇంతకుముందు ఎన్ని రకాలు చేసేవారు? ఇప్పుడు దీనివల్ల రకాలు అన్ని తగ్గించుకున్నారు, ఎట్లా చేస్తారు? ఓన్లీ ఒక ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ తప్ప ఏం చేయట్లేదండి. ఒకప్పుడు ప్రతిదీ కూడా గ్యాస్తో ఆధారపడిన వంటలు ఏంటంటే ఫ్రైడ్ రైస్, జాయింట్స్, కబాబు, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఈ పొయ్యి మీద చేయాలండి. పొలాల పొయ్యి మీద చేయడానికి అవ్వదు. అది ఈ ఓన్లీ బిర్యానీ తప్ప ఇంకేం అమ్మట్లేదండి. మరి దీనివల్ల దానివల్ల మాకు స్టాఫ్ను కూడా తగ్గించేసేవలసి వచ్చిందండి. వాళ్ళు ఏమోని బోర్మని నేడుస్తున్నారండి, మాకు ఉపాధి లేదు ఇప్పటివరకు ఉంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని వాళ్ళు అడుగుతున్నారండి. దగ్గరగా మాకు ఉండవలసిన స్టాఫ్ 10 మంది అయితే ఇప్పుడు 5గురికే పని ఉంటుందండి. ఆ 10 మంది 5గురు కూడా చాలా ఇబ్బంది పడి వెళ్తున్నారండి. ఇప్పుడు మీలాంటి రెస్టారెంట్లు చాలా వరకు రాజమండ్రిలో గ్యాస్ కొరత వల్ల అంటే ఇలా పొలంతో చేయలేక మూసారు అంటున్నారు. అంతవరకు రియల్ అండి. మేము కూడా 2 days మానేసామండి. మానేసాం కానండి, ఈ ప్రెజర్ తట్టుకోలేక ఇంట్లో అదే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. చీటీలు ఉంటాయి, ఫైనాన్స్ కట్టాలి, ఈ నెలాఖరికల్లా ఫైనాన్షియల్ కట్టాలి కదండి. అందుకని మేము కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితి మీరు అధికారులు ఎవరైనా అడిగారా? ఏంటి అసోసియేషన్ నుంచి మీరు ఏమైనా మాట్లాడారా? తప్పకుండా మేమందరం అసోసియేషన్ అందరం కలిపి సుబ్రాజ్ గారికి వెళ్ళి మాట్లాడుకుని మేమందరం కలిపి మాట్లాడుకోవాలని మేము అనుకుంటున్నామండి. సార్ కూడా అందరం రమ్మన్నారు, వెళ్తామండి. మేము సార్ దగ్గరికి, సుబ్రాజ్ గారి దగ్గరికి వెళ్తామండి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగితే మీరు ఇలాగా చేయగలరు? అసలు ఏంటి పరిస్థితి? మరి ఇలాగైతే మేము చేయలేమండి. స్టాఫ్ కూడా ఎవరు సహకరించట్లేదండి. అలవాటు లేనిదండి ఇది. మేము ఎప్పుడు కూడా మేము చవి చూడలేదు అసలు. మేము ఈ గ్యాస్ కొరత అనేది కమర్షియల్ బండలే వాడమని మమ్మల్ని అధికారులు వచ్చి మమ్మల్ని అడిగేవారు తప్పు కానండి, మొత్తం టోటల్గా బంద్ చేస్తారని మీ కళ్ళ కూడా ఊహించలేదు. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ వ్యాపారం, ఫుడ్ బిజినెస్ వ్యాపారంలో ఈ 25 yearsలో. అంటే యుద్ధం వల్ల ఈ గ్యాస్ కొరత ఏర్పడింది అంటారా? ఏం చెప్తున్నారండి అసలు? అంతే కదండి. అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం తగ్గిపోయింది, ఆగిపోయింది. మనకు వచ్చి గ్యాస్ సరఫరా అనేది ఆగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వల్ల ఆగిపోయిందని తెలిసిందండి. ఇది ఇక్కడ వర్తకులు ఏ విధంగా రెస్టారెంట్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ తోటే వంటలు పూర్తిగా చేసేవారు. అంటే చిన్న 2 షాపులు ఉంటే ఒక రెస్టారెంట్ పెట్టుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఈ కట్టెలతోటి వంటలు తయారు చేయడం వల్ల లోపల రెస్టారెంట్లో కుదరదు కాబట్టి బయట చేసుకుంటే ఎండల వల్ల కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజులు హోటళ్ళు మూసేస్తున్నారు. పొద్దున మూసేస్తే సాయంత్రం గ్యాస్ అందుబాటులో బట్టి తెరుస్తున్నారు. ఇలా కొన్ని హోటల్స్ని ఈరోజు మూసేస్తున్నారు. రాజమండ్రిలో ప్రశాంతి హోటలు, అలాగే గుంటూరు మెస్ అని ఇట్లాగా కొన్ని హోటల్స్ కూడా ఈరోజు మూసివేశారు. చెప్పండి, వంటలు చేసేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? మరి కట్టెల మీద చేయడం మీకు అలవాటు ఉందా? ఎట్లాంటి పరిస్థితి? మాకు గ్యాస్ మీద చేసినప్పుడు చాలా ఈజీగా ఉండేదండి. కట్టెల పొయ్యి చేయడం వల్ల పొగ వచ్చేస్తుందండి, కొల్లు మంట. మరి సిట్టింగ్లో తినే వాళ్ళకి కూడా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. చికెన్ రేట్ పెంచడం, ఆయిల్ రేట్ పెంచడం వల్ల మా ధరకి ఇవ్వలేకపోతున్నాం కస్టమర్కి. మేము ధర ఎక్కువ చెప్తుంటే ఎంత బాబు అని తినలేక వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి ఎంత కష్టం అంటే ఆ వేడి అక్కడ చేసే వంటలు కూడా పొగ ఇక్కడ పార్సల్ చేసుకుంటున్నామండి. ఒక స్టాఫ్ కూడా లేకపోయినా సరే బిర్యానీ మేమే వండుకొని మేమే ఎక్కించుకుంటున్నాం సార్. ఒక్కొక్కసారి ఎంత వేడి అంటే అంత వేడి సార్. ఎండలో మా ఓనర్ టెంట్ కూడా వేయించారండి. టెంట్ లేకపోతే అయితే ఒకడికి వడదెబ్బ కూడా తగిలేసింది సార్. హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకంతే సార్. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితి ఇంకా కొనసాగితే ఏంది వర్కర్లు ఎలా పనిచేస్తారు? వర్కర్ పని చేయలేదు సార్. ఆల్రెడీ ఒక 5 సెలవు వేసారండి, వేడిలో మేము చేయలేమని. మాకు కొంతమంది అయితే జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, మేము అయితే రామంటున్నారు సార్. మా కష్టం కూడా అదే సార్. మాకు రేపు లీవ్ ఇస్తా అన్నారు సార్. గ్యాస్ బండ్లు లేవంటే ఎలాగైనా వండగా మాకు జీతాలు కూడా లేవు. ఇంట్లో చాలా పరిస్థితి. ఇంట్లో కూడా మాకు గ్యాస్ బండ్ లేదు సార్. ఇంట్లో కూడా పొలాలు పోయాయి. అదే మా ఓనర్ ఏమో రేపు సెలవు ఇచ్చేస్తే ఒక వారం సెలవు ఇచ్చేస్తున్నారు. మాకు ఆర్థికంగా నష్టం, ఆర్థికంగా జీతం నష్టం అవుతుందండి. ఇది ఇక్కడ ఎవరైతే వర్కర్లు ఉన్నారో పనిచేస్తున్న ఈ కార్మికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. ఏదైతే కొద్ది రోజులు సెలవు ఇచ్చేస్తుంటే దానికి మళ్ళీ జీతం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం వల్ల వచ్చే పొగ ఏదైతే ఉందో అది కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు మంటలు కలగడం వల్ల కూడా కొంతమంది
పనికి రావడం కూడా మానేస్తున్నారు. ఇక్కడ 10 మంది పనిచేసేది ఇప్పుడు 5 పనిచేస్తున్నారు. ఈ 5 కూడా అన్ని అపసపాలు పడాల్సిన పరిస్థితి ఈ కట్టెల పొయ్యి వల్ల ఏర్పడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే కట్టెల పొయ్యి మీద ఉండే వంట కొంత రుచికరంగా ఉండడం వల్ల కాస్త సంతృప్తిని ఇస్తుందని కూడా అభిప్రాయాన్ని ఇక్కడ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా అదే కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల ఏదైతే కమర్షియల్గా హోటల్స్ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అయితే ఇది కృత్రిమ కొరత అనేది కూడా కొంత వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళ కంపెనీలకి చెల్లించాల్సిన మొత్తాలు బకాయిలు ఉండడం వల్ల అవి కట్టకపోవడం వల్ల పూర్తి స్థాయి సరఫరా చేయడం లేదని చెప్పేసి ఒక సమాచారం ఉంది. ఆ విషయాన్ని కూడా హోటల్ యజమానులు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దానివల్లే తక్కువగా గ్యాస్ బండ్లు పంపిస్తుంటే వీళ్ళు ఇక్కడ ఈ రెస్టారెంట్ల నిర్వాహకులకి తక్కువగా సరఫరా చేస్తున్నారు. దానివల్ల ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా ఇప్పుడు భావిస్తున్నారు. దీని మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టి ఈ ఏజెన్సీలకు వస్తున్న గ్యాస్ ఎంత, సరఫరా చేస్తున్నది ఎంత అనేది కూడా ఒక నిఘా పెట్టి దాని మీద కూడా సరైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రెస్టారెంట్ల నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది రాజమండ్రిలో హోటల్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరత సమస్య. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.